రోజుల్లోనే గోల్డ్ రేట్ ఆల్మోస్ట్ 8,000 పెరిగింది. సో, ఈ మధ్య కాలంలో గోల్డ్ ప్రతి రోజు కూడా ఎంతో కొంత పెరుగుతున్న దృశ్యం మనం చూస్తున్నాం. గోల్డ్‌తో పాటు వెండి కూడా చాలా విపరీతంగా పరుగులు పెడుతున్న నేపథ్యంలో ఇంత డ్రాస్టిక్ చేంజెస్ ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఇంకా ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? ఒకవేళ ఇప్పుడు కొనాలి అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ టైమేనా? లేదంటే ఫ్యూచర్‌లో గోల్డ్ ధర తగ్గే అవకాశం ఉందా? అప్పటి వరకు వెయిట్ చేయొచ్చా? ఒకవేళ ఇప్పుడు ఖచ్చితంగా మేము కొనాల్సిందే అనుకున్న వాళ్ళు ఎలా కొంటే బెటర్? దీనికి సంబంధించి మనతో విశ్లేషణ అందించడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. యాహ్! సార్ ఒకటే రోజు ఈ రోజైతే మామూలుగా అయితే ఓపెనింగ్ టైమ్‌లో గోల్డ్ రేట్, ఎండింగ్ టైమ్‌లో రోజు ఎండింగ్ టైమ్‌లో గోల్డ్ రేట్ మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజు మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ 3 టైమ్స్‌లో ఒక్క రోజుకే 8,000 పెరిగింది సార్ గోల్డ్. ఎందుకు ఈ డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు? ఎందుకు ఇంతలా పెరిగిపోతుంది బంగారం? గోల్డ్ ఎక్కువ పెరుగుతుందంటే ఇప్పుడు అన్సర్టనిటీ అనేది బాగా వస్తుంది. ట్రంప్ గారు ఎప్పుడైతే అధికార పీఠంలో ఎక్కారో అక్కడి నుంచి కూడా ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా గ్రీన్‌లాండ్ చేజిక్కించుకోవాలని ఆయన పన్నాగాల్లో ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ అన్నిటి మీద కూడా 15% ఫ్రెంచ్ మీద 20% టారిఫ్ వేస్తాము అన్న నేపథ్యంలో ఇప్పటిదాకా క్లోజ్‌గా ఉన్న ఫ్రెండ్స్ అయిన నాటో అలయన్స్ వాళ్ళల్లో వాళ్ళకే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వర్సెస్ యుఎస్ అనే స్టేజ్కి వచ్చింది. సో దానివల్ల గోల్డ్ అనేది విపరీతమైన రేట్లో అనిశ్చితి వస్తుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు గోల్డ్ కనుక ఇప్పుడు గ్రీన్లాండ్ కనుక ఈయన తీసుకుంటే అక్కడ ఉక్రెయిన్ని రష్యా వాళ్ళు ఆక్యుపై చేస్తారు అనే నినాదం ఇప్పుడు వచ్చి అసలు ఇప్పటిదాకా పీస్ టాక్స్ అన్ని కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళే అన్సర్టనిటీ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ గోల్డ్ అనేది ఇవి ఇప్పటిదాకా ఒక స్పీడ్ అనుకుంటే ఇప్పుడు ఇంకా డబుల్ స్పీడ్లో పరిగెడుతుంది. అలాగే దానికి తగ్గట్టుగా ప్రపంచం మొత్తం మీద ఈ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ భయాందోళనలో ఉండటం వల్ల ఈక్విటీ మార్కెట్లు అన్నీ కూడా పతనమైనాయి. ఇవాళ ఇండియా మార్కెట్ చూసుకుంటే లాస్ట్ 5 డేస్ నుంచి చూసుకుంటే 1000 పాయింట్లు నిఫ్టీ డౌన్ అయింది. అలాగే 3000 పాయింట్లు 4000 పాయింట్ల పైగా సెన్సెక్స్ డౌన్ అయింది. ఈ డబ్బులన్నీ తెచ్చి గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియన్ వినియోగదారులు కూడా కస్టమర్లు అందరూ ఇండియన్లో ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఎఫ్ఐఎస్ లాగానే ఈ గోల్డ్ ఇప్పుడు ఈక్విటీస్లో సెల్ చేసేసి ఈ గోల్డ్లో సిల్వర్లో కొంటున్నారు. అలాగే సిల్వర్ పీస్ గోల్డ్ పీస్ ఇవి విపరీతమైన గ్రోత్ కనబడటం వల్ల మార్కెట్ అంతా కూడా ఎక్కడ లాభాలు ఉంటే అటు సైడ్కి డబ్బులు వెళ్తుంటాయి. కాబట్టి ఇప్పుడు గోల్డ్ సిల్వర్లోకి లాభాలు వస్తున్నాయి కాబట్టి అసలు ఈ రేటు కరెక్ట్ రేట్ అయినా, ఇది అసలు జస్టిఫికేషన్ ఉందా అనేది ఫండమెంటల్గా వితౌట్ ఎనీ బేస్ లేకపోయినా ఇక మ్యాడ్గా వెళ్ళిపోతుండే స్టేజ్ అయితే ఇప్పుడు కనపడుతుంది. ఇప్పుడు ర్యాలీ బబుల్ అనే దాన్ని తీసుకుంటే ఇది బబుల్ బ్లాస్ట్ అయ్యే టయానికి ముందు స్టేజ్ అంటారు. అంటే ఇక ఎక్కడ చూసినా కానీ దాని గురించే ఆలోచనలు, దాని గురించే ఇన్వెస్ట్మెంట్, అందరూ కూడా ఇక ప్యానిక్ అయిపోయి ఇన్వెస్ట్ చేసే పరిస్థితి క్రియేట్ అవటం అనేది బబుల్ అంటాం దాన్ని. సో అలాంటిది ఇప్పుడు వెండి సిల్వర్లో క్రియేట్ అవుతుంది. ఇంటర్నేషనల్గా విపరీతమైన అన్సర్టనిటీ క్రియేట్ అవటం, అలాగే రకరకాల యుద్ధ వాతావరణాలు నెలకొల్పటంతో ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మీద విపరీతంగా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. ఓకే. సో మరి గోల్డ్ ఇప్పుడు ఫ్యూచర్‌లో రాబోయేదంతా కూడా పెళ్లిళ్ళ సీజన్. మరి గోల్డ్ కొనాలి అనుకున్న వాళ్ళు ఈ టైంలో కొనొచ్చు అని అంటారా? లేదంటే ఫ్యూచర్‌లో తగ్గే అవకాశం ఉంది వెయిట్ చేయమంటారా? ఇప్పుడు పెళ్ళిళ్ళకి పేరెంటల్ వీటికి ఫంక్షన్స్కి అనేది అది ఆ రోజు ఏ రేట్ ఉన్నా కానీ కొనాల్సిన పరిస్థితిలో ఉంది. అయితే మేము చెప్పేది ఏంటంటే అత్యవసరమైనవి కొనుక్కోండి. ఇంత డ్రాస్టిక్గా పెరిగినప్పుడు అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా తగ్గకపోయినా మళ్ళీ ఒక 2-3 మంత్స్లో ట్రేడ్ డీల్ అనేది జరగాల్సిందే. ట్రంప్ని ఇప్పుడు ఆయనకి ఆయనే గొయ్యిదవ్వుకుంటున్నాడు. 4-5 నెలల్లో అందరూ ఎగనెస్ట్ అయినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు రేపు కోర్టులో ఆయనకి ఎగనెస్ట్ ఉంది, కాంగ్రెస్ సెనెట్లో ఎగనెస్ట్ ఉంది, అన్ని చోట్ల సెగలు వస్తున్నప్పుడు జనాలందరూ కూడా ఒక రకమైన నెగిటివిటీ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన ఎంత ఫాస్ట్గా మాట్లాడతాడో అంత ఫాస్ట్గా యూటర్న్ కూడా తీసుకోగలడు. అలాంటి టైం వచ్చినప్పుడు మాత్రం ఈ సిల్వర్ గోల్డ్ విపరీతమైన భారీ ఆ, ఆ, ఒడిదుడుకులకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హోప్ఫుల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ర్యాలీ బాగా కంటిన్యూ అవుతుంది కాబట్టి సో బాగా పీక్స్ లెవెల్లో వెళ్తుంది. సో కేర్ఫుల్గా ఉండాలి. మనం హై లెవెల్లో కొంటున్నాం కాబట్టి తక్కువ కొనుక్కోండి. సో కొనొద్దంటలేదు కానీ తక్కువ కొనుక్కోండి. మళ్ళీ డౌన్ అయినా కానీ టెన్షన్ పడకుండా ఉండాలి అనేది నేను చెప్పాను. ఓకే. గోల్డ్‌తో సమానంగా సిల్వర్ కూడా రేట్ పెరగడం మనం చూస్తూ ఉన్నాం. సో 5,00,000 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది సిల్వర్ అని అంటూ ఉన్నారు. దీంట్లో వాస్తవం ఎంత?
ప్రెజెంట్ ఉన్న స్పీడ్ చూస్తుంటే కరెక్ట్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే సిల్వర్ రోజుకి 20,000, 15,000 మూవ్‌మెంట్ ఉన్నప్పుడు ఎక్కడ లాస్ట్ 10 డేస్ నుంచి కరెక్షన్ లేదు. నాన్ స్టాప్‌గా వెళ్తున్నప్పుడు సింపుల్ 10థ్ క్లాస్ పిల్లాడు కూడా చెప్తాడు. ఇప్పుడు రోజుకి 10,000 అంటే 5,00,000కి ఎన్ని రోజుల్లో వస్తది అన్నట్టుంది. కానీ డిమాండ్ సప్లై ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా మాట్లాడాలంటే జరుగుతున్న సిట్యుయేషన్‌ని చూస్తుంటే ఓవర్ సోల్డ్‌లోకి ఎళ్తుంది. సో రావచ్చు. కానీ ఇమ్మీడియేట్‌గా ఇప్పుడున్న స్పీడ్‌లో చూస్తే మనం కాదనటానికి ఏమీ లేదు. సో రావటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆహ్, అయితే నిలబడటానికి ఎంత ఛాన్స్ ఉంది? అక్కడి నుంచి కరెక్షన్ వస్తే ఏంటి అనేది కూడా ఆలోచించాల్సిన టైం అయితే ఉంది. అంటే మనం కాషియస్‌గా ఉండాలి. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్ అనుకోండి ఏమవుతాయి ఇప్పుడు 1 ఇయర్ కాకపోతే 4 ఏళ్ల కన్నా వస్తాయి. ఒక కంపెనీ ఉంది. ఒక వాల్యూ ఉంటుంది. సో ఆ కంపెనీకి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. అలాగే ఇప్పుడు గోల్డ్, సిల్వర్‌కి ఏమవుతున్నాయంటే అవి మెటల్సే తప్ప వాటికి ఇప్పుడు మార్కెటింగ్ యూసేజ్ ఎక్కువ ఉండదనేది కూడా మనం చూడాలన్నమాట. యాహ్! సార్. గతంలో కూడా మనం చాలా సార్లు గోల్డ్ గురించి మాట్లాడుకున్నప్పుడు 2,00,000 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందేమో అని చాలా మంది అనుమానం రైజ్ చేశారు. సో ఇప్పుడు అది వెళ్తున్న దిశ చూసుకున్నట్లయితే 2,00,000 అవుతుందేమో గోల్డ్ అనేది అనిపిస్తుంది. మీరేమంటారు అనలిస్ట్‌గా? కాదనటానికి ఏం లేదు. ఇప్పుడున్న స్పీడ్‌ని చూస్తుంటే, ఇప్పుడున్న అన్‌సర్టెనిటీ చూస్తుంటే అవుతుంది. సో, 2,00,000 కూడా ఏముంది ఇప్పుడు 1,60,000 ఎళ్ళినప్పుడు 2,00,000 ఏముంది 2 నెలల్లో వచ్చేస్తుంది అన్నట్టుంది ఇప్పుడున్న స్పీడ్‌ని చూస్తుంటే. హ్మ్. అక్కడంతా ఏంటంటే ఒక్క మనిషి వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. ఆ మనిషిని కంట్రోల్ చేసే స్టామినా ప్రపంచానికి ఎటు వస్తది. ఆ వచ్చిన రోజున ఇవన్నీ కూడా మళ్ళీ మారిపోతాయి. అదొకటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒరిజినల్‌గా డిమాండ్ ఉందో లేకపోతే ఇంకోటో కాదు. ఒక పర్సన్ హుందాగా బిహేవ్ చేయకపోవడం వల్ల వచ్చే డిస్టర్బెన్సెస్ వల్ల ప్రపంచం మొత్తం పెయిన్ అవుతున్నారు. ఈ రియాలిటీని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒరిజినల్‌గా గోల్డ్ మీద డిమాండ్ ఉంది. మనం జనాలందరూ కూడా గోల్డ్ కొంటున్నారు. లేకపోతే ప్రపంచం మొత్తం గోల్డ్ కొంటల్ల. అన్‌సర్టెనిటీ వల్ల పెరుగుతుంది. ఎప్పుడైతే అన్‌సర్టెనిటీ క్లియర్ అయిందో ఆ సర్టెనిటీ వచ్చినప్పుడు మళ్ళీ నార్మల్ అవుతాయి. నార్మాలిటీకి వస్తుంది. కాబట్టి ఏంటంటే మనం షీప్ మైండ్ సెట్ నుంచి కొంచెం మార్చుకోవాలి. ఇంటెలిజెంట్ మైండ్ సెట్‌కి రావాలి. అంటే ఇప్పుడు నేను కొనండి. ఓ 2 ఏళ్ల తర్వాత అయినా గాని వస్తుంది. లేదు 5 ఏళ్ల తర్వాతైనా నాకు పర్వాలేదు అన్నప్పుడు మీరు ఆ టెన్షన్ పడకూడదు. సో, కాబట్టి గోల్డ్ బీస్ గాని, గోల్డ్ ఈటీఎఫ్ గాని ఇవి కొనుక్కోండి. లేకపోతే గోల్డ్ ఫిజికల్‌గా కొనుక్కోండి. లేకపోతే ఆర్నమెంట్స్ కొనుక్కోండి. ఎందుకంటే వాటికి వాల్యూ ఇవ్వాలి కాకపోతే గోల్డ్ వాల్యూ హోల్డ్ అవుతది. ఓవర్ ఎ పీరియడ్. ఇప్పుడు ఈవెన్ 50% డౌన్ అయినా ఒక 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తాయి. కాబట్టి ఇప్పుడు కొన్నంత వల్ల ఫీల్ అవ్వాల్సిందేం లేదు. అయితే తగ్గినప్పుడు మళ్ళీ ఫీల్ అవ్వకూడదు. అంటే మీరు అప్పులు తీసుకొచ్చి మనం ఏదైనా అడ్జస్ట్‌మెంట్ రేపు నెల వాయిదా ఒకటి కట్టాలి. 10 రోజుల్లో ఏదో ఒకటి చేద్దాము. అలాంటి మైండ్ సెట్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి. సో, మామూలుగా నా దగ్గర మనీ ఉంది. నేను ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తానంటే వెల్కమ్. సో, తగ్గినా పర్వాలేదు. అంటే ఇక్కడ ఏంటంటే డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువుంది. హైయర్ సైడ్ రిటర్న్ తక్కువుంది. కాబట్టి ఇది లాస్ట్ మేము 2,50,000 నుంచి కూడా ఇదే మాట చెప్తున్నాం. అయితే మా డ్యూటీ ఏంటంటే కాషన్ చేయాలి, కరెక్ట్ చేయాలి. బట్ మార్కెట్ ఎంతవరకు ఎళ్తుంది హై సైడు ఎంత అనేది ఎవరం చెప్పలేం. అన్‌సర్టెనిటీ అనేది అలాగే ఉంటది. బట్ మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. నీకు ప్రాఫిట్ తక్కువొచ్చినా పర్వాలా. లాస్ ఎక్కువ రాకూడదు. గోల్డ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. పెరుగుట, విరుగుట కొరకే అని అంటున్నారు కదా! తగ్గితే ఒకవేళ ఎంత తగ్గొచ్చు సార్? ఎంత వరకు తగ్గొచ్చని అనుకుంటున్నారు మీరు? 25% కరెక్షన్ అయితే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు 3,00,000 సిల్వర్ అనుకోండి. హ్మ్. 3,30,000, 3,40,000 ఉన్నది. మళ్ళీ 2,20,000, 2,00,000కి ఐడియల్ రేటు. 2,00,000, 2,20,000 ఐడియల్ రేట్ అనమాట అది. అలాగే గోల్డ్ వచ్చి 125, 130 ఐడియల్ రేట్. హ్మ్. సో, ఈలోపు 150, 160, 170, 180 ఎళ్ళినా కానీ 2, 3 రోజులు చాలు గోల్డ్ ఫాల్ అయినా సిల్వర్ రూ. 1,00,000 పడిపోవడానికి 2, 3 రోజులు చాలు. హుహు. ఆ 3 బ్యాడ్ డేస్ చాలు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూడండి వారం రోజుల్లో 1000 పాయింట్లు పడిపోయింది. అది పెరగడానికి 4 నెలలు పట్టింది. ఆ! సో, పెరిగేటప్పుడేమో స్లోగా ఎళ్తాయి. ఒకసారి ఫాల్ అయ్యాక మళ్ళీ రైజ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. సో, అది కూడా మేము చూసాం కాబట్టి మా ఎక్స్‌పీరియన్స్ మీకు యూజ్ అవ్వాలని మీకు చెప్తున్నాం. అంటే పాజిటివ్, నెగెటివ్ 2 మాట్లాడితేనే 2 వైపులా చూడాలి. ఎవరిమైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు పాజిటివ్ చూడాలి, నెగెటివ్ చూడాలి. 2 చూసి బ్యాలెన్స్‌డ్‌గా ఓకే. నెగెటివ్ అయినా పర్వాలేదు. నేను తట్టుకోగలను అన్నప్పుడు డెసిషన్ తీసుకోవాలి.
రైట్ సార్. విపరీతంగా వెండి అలాగే గోల్డ్ రేట్లు పెరిగిపోతూ ఉండడంతో ప్రజల్లో ఒకలాంటి టెన్షన్ వచ్చేసి విపరీతంగా కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అసలు కొనాలా? వద్దా? ఎలా కొనుక్కుంటే మంచిది? ఎంతవరకు వెయిట్ చేయొచ్చు? సో ప్రజలకు అవగాహన వచ్చే విధంగా చాలా విషయాలు షేర్ చేశారు మనతోటి. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ అండి.